ఒక ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయినా వచ్చిన ప్రభుత్వం తీర్చాలా? ఎలా తీరుస్తుంది? మళ్ళీ ప్రజలు కట్టే ట్యాక్సులతోనే. అంటే గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అంతా చిన్నాభిన్నం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ని కూడా డైవర్ట్ చేశారు. మొన్న ఈ మధ్య టిట్కో హౌస్ ఓపెన్ చేశాను నాయుడుపేటలో. 1,00,000 హౌసెస్ని రాష్ట్రంలో చేసినాయి. 2014-19లో శాంక్షన్ చేసినాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బుల్లో కూడా 95 కోట్లు వేరే దాన్ని డైవర్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కూడా 95 కోట్లు డైవర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినంత మళ్ళీ వెనక్కి ఇచ్చింది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎక్కువ ప్రయారిటీ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే యువత భవిష్యత్తు చూసుకుంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చి ప్రొడక్షన్ వస్తేనే ప్రొడక్షన్ సేల్ చేసినప్పుడే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ ద్వారా ఖజానా నిండుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో అలాంటి లాంగ్ విజన్తో ఈరోజు అనేక దేశ విదేశాల తిరిగి ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం తీసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిన ఇండస్ట్రీస్లో 25.5% మన రాష్ట్రానికి వచ్చినాయి. అది కేవలం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ చేసే కృషితో. నేను నెల్లూరు ప్రజలకు అడుగు చెప్తున్నాను. నెల్లూరులో అనేక వర్క్స్ టేకప్ చేశాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ఫండ్స్ శాంక్షన్ చేశారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో దానికి ఎన్నో రెట్లు వచ్చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, స్టామ్ వాటర్ కావచ్చు, లేదా రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, తర్వాత 13 కెనాల్స్ ఏదైతే ఉన్నాయో డ్రైనేజ్ కెనాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్నీ చేస్తే నెల్లూరు ప్రజల్ని కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.